ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నన్ను మర్చిపోతావు కదా శ్రీవల్లి. శ్రీవల్లి శ్రీవల్లి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు శ్రీవల్లి? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను కొట్టాలన్న కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నా. చూడు, ఇంకెప్పుడు నన్ను ఇలా అడక్కో. మనం ఎప్పటికీ దూరం కావం, కలిసే ఉంటాం. నువ్వు దూరం అవుతావన్న ఆలోచన వస్తేనే నేను తట్టుకోలేను శ్రీవల్లి. ఇంకెప్పుడు జోక్గా కూడా అలా మాట్లాడుకో. అంటే అది కాదు సుబ్బు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేం కదా. మళ్ళీ అలానే మాట్లాడతావేంటి? చెప్తే నీకు అర్థం కదా? చే ఏంటి సుబ్బు, ఎందుకలా సీరియస్ అవుతున్నావు? నేనేదో జోక్ చేశాను. నాకేం తెలుసు నువ్వు జోక్ని కూడా ఇంత సీరియస్గా తీసుకుంటావని. ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ చేయంలే. 10 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వాళ్ళం, విడిపోవడం, ఇలాంటి మాటలు నీకు జోకా? చూడు, ఇలాంటివి జోక్గా అనిపించొచ్చేమో, కానీ నా మనసుకు చాలా బాధను కలిగిస్తుంది. సారీ సుబ్బు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని చెప్తున్నాను కదా. ఇట్స్ ఓకే, లివ్ ఇట్. నా చుట్టూ ఏదో తెలియని భయం చోటు చేసుకునుంది సుబ్బు. అమ్మ నాన్నలు ఇప్పుడు కలుస్తారో తెలియడం లేదు. వాళ్ళని అసలు ఎలా కలపాలో అర్థం కావడం లేదు. ఆ బాధలో ఉండి నా ఫేస్లో అసలు నవ్వే రావటం లేదు. అసలు నా లైఫ్లో నుండి నవ్వే మాయమైపోయినట్టుంది. నవ్వటానికి, నవ్వించటానికి నాకున్న ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే సుబ్బు. అందుకే నీతో అలా జోక్ చేశాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు సుబ్బు. అది నాకు తెలుసు శ్రీవల్లి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. బట్ నువ్వు లేకుండా నా లైఫే లేదు. అది కూడా నువ్వు అర్థం చేసుకో శ్రీవల్లి. నీ బాధలో అయినా కష్టంలోనైనా నేను తోడుగా ఉంటాను. అన్నిటికీ నీకు నేనెప్పుడు ఉంటానని మర్చిపోవద్దు. ఎంత? 100 రూపీస్ సార్. నన్ను క్షమించు సుబ్బు. నీతో జీవితం పంచుకోవాలని ఎంతో ఆశగా ఉంది, కానీ అదృష్టం నాకు లేదు. నేను తొందరలోనే మీ అందరినీ వదిలి వెళ్ళిపోతాను. షష్ఠి రోజు తర్వాత నేను మీ అందరినీ విడిచి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతున్నాను. నేను లేకుండా నన్ను విడిచి నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అందుకే నిన్ను సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. అదే చేస్తున్నాను. ఈ జన్మకి మనం భార్యాభర్తలయ్యే అవకాశం లేదు. నేను లేకపోయినా నువ్వు స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాను సుబ్బు. ఏంటి, శ్రీవల్లి విగ్రహం తీయనని చెప్పిందా? అంటే తను విగ్రహం తీయాలనుకుంటున్న విషయం మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన శ్రీవల్లికి నచ్చజెప్తూ అది తీస్తే ప్రమాదమని, తీయొద్దు అని అన్నారు. అందుకు తను కూడా సరేననంది. అసలు మీ నాన్నకి ఎలా తెలిసిందయ్యా? మా మిస్టేక్ వల్లే తెలిసిందిలేండి. కొంప ముంచారు కదయ్యా. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి కదా. సరే, మీ మీద ఆయనకి అనుమానం ఏం రాలేదు కదా? రాలేదండి. అలాగే మన విషయాలు కూడా ఏమీ నాన్నకు తెలియవు. అమ్మయ్యా, బతికించాం. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే, ఈసారి పొరపాటు జరగకుండా చూసుకుంటానులేండి. నువ్వు ఇలాగే అంటావు, కానీ ఏదో ఓ తప్పు చేసి ఇదిగో ఇలా ఫెయిల్ అవుతూ ఉంటావు. జగపతి గారు, ఏంటి నాన్సెన్స్? మనకు పని అవుతుందా లేదా? ఆ విషయమే మాట్లాడుతున్నాను అమిత్. ఇదిగో కేశవ, నాకు విషయం సూటిగా చెప్పు. శ్రీవల్లి చేత విగ్రహం తీయించడం నీ వల్ల అవుతుందా కాదా? అవుతుంది జగపతి గారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అదే, ఎంత టైం పడుతుంది?
రోజులా, వారాలా, నెలలా? ముందేమో శ్రీవల్లి షష్ఠి వరకు ఆగమంది, షష్ఠి రోజున తప్పకుండా ఆ విగ్రహం తీస్తానని చెప్పింది అన్నావు. నేను కూడా అమిత్ గారికి అదే మాట చెప్పాను. అమిత్ ఆల్రెడీ బయర్స్కి ఆ రోజున విగ్రహం డెలివరీ చేస్తానని అమౌంట్ రెడీ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడేమో శ్రీవల్లి విగ్రహం తీయను అంది, ఇంకొంచెం ఎక్కువ టైం కావాలని అడుగుతున్నావు. ఏం చెప్పాలి నీకు? నువ్వు ఆ ఇంటి మనిషివి కాబట్టి నీకు అప్పగిస్తే పని తొందరగా అయిపోతుంది, నీకు మంచి అమౌంట్ వస్తుంది అనుకున్నాను. కానీ నువ్వు ఇంత లేట్ చేస్తావు అనుకోలేదు. చూడు, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. అనుకున్న టైం వరకు విగ్రహం డెలివరీ చేయకపోతే మన మధ్య డీల్ క్యాన్సిల్ అయిపోతుంది కేశవ. డీల్ క్యాన్సిల్ అయితే నీకు డబ్బులు రావు. 200 కోట్లు మన దగ్గర ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? చేజేతులారా నువ్వే కోరి నీ దగ్గరకు వస్తున్న మహాలక్ష్మిని దూరం చేసుకుంటున్నావు. తర్వాత ఎవరో అదృష్టవంతుడు ఈ పని చేసి డబ్బు పట్టుకెళ్ళాక నువ్వు చాలా బాధపడతావు. ఆలోచించుకో. లేదు జగపతి గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోను. నాకు డబ్బు కావాలి. సో ఎలాగైనా విగ్రహం తెచ్చి మీకు ఇస్తాను. షష్ఠి వరకు టైం ఉందన్నారు కదా, ఆ లోపే శ్రీవల్లి చేత ఎలాగైనా విగ్రహం బయటికి తీస్తాను. నన్ను నమ్మండి. నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా, కానీ ఆ శ్రీవల్లి మీద లేదే. మీ నాన్న అంత గట్టిగా చెప్పాక తను సుబ్రహ్మణ్యపురం వస్తుందంటావా? వచ్చేలా చేస్తాను. ఆ శ్రీవల్లిని మేము ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా తను తొందరగా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పుడు తనని వేరే రకంగా బ్లాక్మెయిల్ చేయాలి. అది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. దానికి సుబ్రహ్మణ్యపురం నుంచి మనుషులు వస్తారు. అంటే ఏంటి కేశవ? మీ ఊరు నుండి మనుషుల్ని పిలిపించి శ్రీవల్లిని కిడ్నాప్ చేస్తావా? అవసరం లేదు. తన బలహీనత మీద దెబ్బ కొడతారు. అవునార్తి, ఇప్పుడే ఒక కొత్త ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. శ్రీవల్లి మన మాట విని తీరుతుంది. చూడు కేశవ, మీ ప్లాన్ ఏంటో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఒక విధంగా శ్రీవల్లిని ఒప్పించు, అంతే. చెప్పాను కదా సార్, ఈసారి మిస్ అవ్వను. మళ్ళీ నేను మిమ్మల్ని కలిసేది విగ్రహంతోనే. శబాష్ కేశవ, ఇప్పుడు నువ్వు ఒకప్పుడు కేశవలా మాట్లాడుతున్నావు. ఆల్ ది బెస్ట్. కేశవ, మనం వెళ్దామా? సరే సార్, ఇక మేము బయలుదేరుతాం. పద. జగపతి గారు, ఈ కేశవ లాస్ట్ టైం కూడా ఇలాగే భారీ డైలాగులు చెప్పాడు, కానీ పని అవ్వలేదు. ఈసారైనా వర్కౌట్ అవుతుందా, లేక మరొకరిని చూసుకుందామా? అవసరం లేదు అమిత్. వాడు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు. పని అవ్వకపోతే డీల్ క్యాన్సిల్ చేస్తామని భయపెట్టాం కదా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా విగ్రహాన్ని తెస్తాడు. డోంట్ వరీ. ఏంటి శ్రీవల్లి, మరిదిగారు అలిగారంట? ఏమన్నావు తనని? నేనేమనలేదక్క. 2 రోజులు సరిగా మాట్లాడకపోయేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాడంతే. అవునా? మరి అలక పోగొట్టావా? ఇంకెప్పుడు తనతో అలా బిహేవ్ చేయనని చెప్పాను. దాంతో నార్మల్ అయిపోయాడు. మా తమ్ముడిది చిన్నపిల్లాడు మనస్తత్వంలా ఉందమ్మా. కాస్త జాగ్రత్తగా చూసుకో, ఎక్కువగా బాధ పెట్టుకో. అవును, పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత చిన్నపిల్లాడు. మరి అలిగినప్పుడల్లా చాక్లెట్ ఇచ్చి బుజ్జగిస్తుంటాలే. కానీ అమ్మ ఎక్కడుంది? పైన రూమ్లో ఉన్నారు. సరే అమ్మా. మనం అలా అడిగేసరికి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది వదినా. అవును మంగళ, సుబ్బుకి మొహమాటం ఎక్కువ, శ్రీవల్లికి సిగ్గెక్కువ. వచ్చేవా శ్రీవల్లి? నీకోసమే చూస్తున్నానమ్మా. సుబ్బు ఏమన్నాడు? ఇంకోసారి ఇలా చైల్డిష్ గా బిహేవ్ చేయను, మన గురించి అత్తయ్య వాళ్ళకి చెప్పి కంగారు పెట్టను అని చెప్పాడమ్మా. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
ఇప్పటి వరకు హ్యాపీగా గడిపేసరికి సుబ్బు మనసులో ఉన్న బాధ అంతా ఎగిరిపోయిందమ్మా. కాకపోతే తనలా చెప్పినందుకు నువ్వేమనుకుంటావో అని ఫీల్ అయ్యాడు. అయ్యో, అలా ఫీల్ అయ్యాడా? ఆ అమ్మాయి ఏమీ అనుకోదని చెప్పుండాల్సింది కదమ్మా. చెప్పాలేమా, మా పెళ్లి తొందరలోనే ఉంది కదా, అందుకే నా కోసం స్పెషల్గా గిఫ్ట్ కూడా కొంటానన్నాడు. పెళ్లి రోజు తొందరగా వస్తే బాగుండు అని చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడమ్మా. నౌ వీఆర్ హ్యాపీ అమ్మా. సర్లే అమ్మా, భార్యాభర్తలు కావలసిన వాళ్ళు, మీ మధ్య ఎన్నో ముచ్చట్లు మాటలు ఉంటాయి. అవన్నీ నేను అడగను, నువ్వు కూడా నాకు చెప్పక్కర్లేదు. ఇందాక నువ్వు బయటికెళ్ళేటప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. సుబ్బు ఉన్నాడు, అందుకే మాట్లాడలేదు. నువ్వెప్పుడొస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఏంటమ్మా విషయం? దేని గురించి? ఏం లేదు శ్రీవల్లి, నేను మీ నాన్న దూరంగా ఉంటున్నామని, మనం అందరం కలిసి ఉండటం లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు. బావిలోని విగ్రహం తీసి ప్రాణత్యాగం చేస్తే మేమిద్దరం కలిసి ఉంటామని మాత్రం నువ్వు అసలు అనుకోవద్దు. దేవుడంత కఠినంగా ఆలోచించడమ్మా. తన భక్తులకంత పెద్ద శిక్ష వేయడు. కాకపోతే చేసిన తప్పులకి పరిహారంగా ఆయన అందరికీ పరీక్షలు పెడతాడు. అందుకే బాధలు కష్టాలు ఇస్తాడు. సహనంతో ఓర్పుతో ఆ పరీక్షల్లో మనం నెగ్గితే మన కష్టాలన్నీ పోతాయి. గత 23 ఏళ్లుగా ఆ స్వామికి నేను చేసిన పూజలకి ఆయన ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడమ్మా. ఈ షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కుటుంబానికి ఉన్న శాపాన్ని పోగొడతాడని నాకు అనిపిస్తోందమ్మా. అప్పుడు మనం అందరం కలిసి సంతోషంగా ఉంటాం. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికగా ఉండు తల్లి. అలా జరిగితే మంచిది కదమ్మా. ఆ రోజు కోసమే కదా మనందరం ఎదురు చూస్తున్నాం. ప్రతిసారి షష్ఠి రోజున నాన్నగారు కొట్టే కొబ్బరికాయ ఈసారి కుళ్ళిపోదు, కుళ్ళిపోనివ్వను. అదేనమ్మా, దేవుడు అలా చేస్తాడని నాకు కూడా అనిపిస్తుంది అంటున్నాను. మనం ఆశపడుతున్నట్టే జరుగుతుందమ్మా. పడుకోమ్మా, ఇప్పటికే లేట్ అయింది. సరే అమ్మా. నేను ఎక్కడ ప్రాణత్యాగం చేసుకుని నిర్ణయం తీసుకుంటానో అని నా గురించి బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా. కానీ నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. షష్ఠి రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు నీ ప్రాణాల్ని లెక్క చేయవని, నేను మీ నాన్న కలవడం కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు. నువ్వు తీసుకున్న నిర్ణయం మార్చుకుంటావన్న ఆశతో నీ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతో నీ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తాను. నిన్ను కాపాడుకుంటాను. అదేంటి కేశవ్ బాబు, నాన్నగారితో మాట్లాడాలనుకుంటే ముందు మిమ్మల్ని కలవమని ఇక్కడ రమ్మన్నారేంటి? నాన్న గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి రమ్మన్నాను. ఏమైంది బాబు, అలా బాధపడుతున్నారేంటి? అయ్యగారికి ఏమైనా సమస్య? సమస్య అంటే ఏం చెప్పమంటారు? ఇన్నాళ్ళు సీతమ్మ గారు ఆయన కూతురు ఎక్కడున్నారో తెలియకపోయినా కూడా నాన్నగారు అంతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి తెలిసాక నాన్నగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రతి క్షణం ఆ సీతమ్మ చేసిన పని తాలూకు ఆలోచనలు నాన్నని నిద్రపోనియట్లేదు. ఆ సీతమ్మ గురించి ఆలోచిస్తూ నాన్న చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం పాడైపోతుందేమోనని మాకు చాలా భయంగా కూడా ఉంది. ఒకవైపు ఆయన కూతుర్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నా ఎందుకో సీతమ్మ గారు ఒప్పుకోవడం లేదు. గతంలో సీతమ్మ గారు ఏం చేశారో, ఆవిడ చేసింది తప్పో ఒప్పో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు ఆ సీతమ్మ గురించి తెలిసినప్పటి నుంచి నాన్న ఎక్కువ బాధపడుతున్నారు. ఆ సీతమ్మ కూతుర్ని కలవద్దనడం వలనో లేకపోతే ఆవిడ వలనో తెలియడం లేదు, కానీ నాన్నగారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ పిచ్చివాడైపోయేలా ఉన్నారు.
నాకైతే సీతమ్మ ఎక్కడున్నారో నాన్నకి తెలియకపోతే బాగుండేమో అనిపించింది. అంత జరిగినా కూడా సీతమ్మని నాన్న క్షమించి తన దగ్గరికి రమ్మని ఎంత బతిమలాడినా ఆవిడ రావట్లేదు. అదేంటి బాబు, ఆవిడ గారిని రమ్మని అయ్యగారు బ్రతిమలాడుతుంటే ఆవిడ రావట్లేదా? అంత పొగరు ఆవిడకి. దేవుళ్ళంటే అయ్యగారిని బాధ పెడుతుందంటే ఆవిడ అసలు మనిషేనా? మేము ఇప్పుడే వెళ్ళి సీతమ్మకు బుద్ధి చెప్పొస్తాం. వద్దు, నేను మీకు ఇలా చెప్పడం వల్లే మీరు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని నిలదీశారని తెలిస్తే నాన్న చాలా బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని కలిసిన విషయం, మీరు ఇదంతా చెప్పిన విషయం మేమెవరికి చెప్పం. మీరేం కంగారు పడకండి. పదండ్రా, ఆ సీతమ్మ సంగతి ఎంతో తేల్చుకుందాం. పదండి. పదండి. ఏంటి కేశవ వాళ్ళని అలా రెచ్చగొట్టావు? వీళ్ళ మాటలకి సీతమ్మ నిజంగానే దూరంగా వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? వెళ్ళదార్తి, ఒకవేళ సీతమ్మ వెళ్ళాలనుకున్నా శ్రీవల్లి వెళ్ళనివ్వదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? శ్రీవల్లి అందరినీ కలుపుకోవాలనుకుంటుంది కదా. ఇప్పుడు సీతమ్మకి అవమానం జరిగితే చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఆ అవమానాన్ని పోగొట్టి తల్లి గొప్పది అని నిరూపించాలని చూస్తుంది. వెంటనే విగ్రహాన్ని బయటికి తీద్దామనుకుంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేసావు కేశవ? నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మనం కోటేశ్వరులు అవ్వడం కన్ఫర్మ్. అమ్మా, అందరినీ రమ్మని పిలిచావు? పెళ్లికి సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయి కదా, వాటి గురించి మాట్లాడదామని పిలిచాను. కళ్యాణ మండపం, మంగళసూత్రాలు, షాపింగ్ చాలా వరకు పనులు అయిపోయాయి. మెయిన్గా ఇప్పుడు తనకు కావాల్సింది బంగారు నగలు ఆర్డర్ ఇవ్వడమే. పెళ్లి టైంకి అవి అందాలి కదా. అవునత్తయ్య, ముఖ్యమైన పనుల్లో అదొకటే పెండింగ్ ఉంది. మరి ఇంకా లేట్ ఎందుకమ్మా? ఆ ఆర్డర్ ఏదో ఈరోజే ఇచ్చేద్దాం. నా పెళ్లి దగ్గరుండి ఘనంగా చేయాలని అందరూ సంతోషపడుతున్నారు. కానీ పెళ్లి రోజు కంటే ముందే నేను ప్రాణాలతో ఉండనని తెలిస్తే ఏమైపోతారో. అమ్మా, అవన్నీ ఇప్పుడు ఎందుకు? వాటికి ఇంకా టైం ఉంది కదా. పెళ్లికి పట్టుమని 10 రోజులు కూడా లేదు. టైం చాలా ఉన్నట్టు తర్వాత చూసుకోవచ్చని మాట్లాడతావేంటి? అమ్మా, శ్రీవల్లి చిన్నపిల్ల. పెళ్లికుండే పనుల గురించి, ఆ హడావిడి గురించి తనకేం తెలుసు? తన మాటలు పట్టించుకోకుండా ఇంకా ఏ పనులు బ్యాలెన్స్ ఉన్నాయో చెప్పు. అవన్నీ ఈరోజు రేపట్లోపు పూర్తి చేసేద్దాం. అలాగేనమ్మా. దినేష్, నువ్వు సీతమ్మా, 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 వీళ్ళు సుబ్రహ్మణ్యపురం ఊరి వాళ్ళు ఇక్కడికొచ్చారేంటి? రంగయ్య, మల్లన్న ఎలా ఉన్నారు? ఊళ్ళో అందరూ బాగున్నారా? ఇంకెక్కడ బాగుంటాం? నీ వల్లే కదా మేమంతా దేవుడి దయలేక దిక్కులేని వాళ్ళలా బతుకుతున్నాం. ఇరవై 23 సంవత్సరాల నుంచి శ్రీవల్లీదేవి విగ్రహం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు చేస్తున్నాం. అందుకే ఆ స్వామివారికి మా మీద కరుణ లేకుండా పోతుంది. మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు తయారయ్యాయి. ఇంకా ఇలా శ్రీవల్లీదేవి విగ్రహం లేకుండా ఎంతకాలం స్వామివారికి పూజలు చేయాలో ఏంటో. అంతా నీ వల్లే కదా. అంతా తెలిసి కూడా అందరూ బాగున్నారా అని అడుగుతున్నావు. ఏం చెప్పాలి నీకు? దేవుడు లాంటి మనిషి కోదండరామయ్య గారు.
మీ వల్ల ఎంతో అవమానపడ్డారు, బాధపడ్డారు. అది భరించలేకే సుబ్రహ్మణ్యపురం వదిలి వచ్చేశారు. అయినా ఆయన ఇప్పటికీ పుట్టిన ఊరి కోసం ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తున్నారు. అలాంటి గొప్ప మనిషిని అవమానించింది, బాధ పెట్టింది చాలేదా? ఇప్పుడు మళ్ళీ ఆయన జీవితంలోకి ఎందుకు వచ్చావు? అయ్యగారిని ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేద్దామనుకుంటున్నావా? అసలు నీకు మనసు అనేదే లేదా? ఆయన్ని ఇబ్బంది పెట్టాలని గాని బాధ పెట్టాలని చూస్తే ఆయన ఊరుకుంటారేమో గాని మేము చూస్తూ ఊరుకోం. నీకు తగిన బుద్ధి చెప్తాం. మనసున్న ఆ మహారాజుకి నీలాంటి మనిషిని భారీగా ఎలా ఇచ్చాడో ఆ దేవుడు. ఇంక చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. నాన్న, మీకోసం మన ఊరి వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు కేశవ, లాయర్ వాళ్లతో పనుంది. అమ్మ శ్రీవల్లి, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమ్మా. ఆ డాక్యుమెంట్స్ ఏంటి నాన్న? ఈ క్షణం నుంచి శ్రీవల్లి ఈ యావదాస్తికి వారసురాలని చెప్పే డాక్యుమెంట్స్ ఇవి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.